అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు అందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా మంచి మానవతా విలువలతో ఏ పని అయినా సక్సెస్ఫుల్గా చేసి మంచి ప్రాస్పరిటీతో మంచి నాయకత్వం లక్షణాలతో ఆ బిడ్డ ప్రతి ఫ్యామిలీకి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా ఉంటుంది. అటువంటి బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటాము. ఇది అందరికీ ఈ ఒక ఫీలింగ్ బాగా కలిగి మన ఇష్టంతో, మన ఇష్టం కోసమే మన బిడ్డని మనం కంటున్నాము అనే ఒక ఆలోచన కూడా గాఢంగా దిగిపోయి హ్యాపీగా, ఈజీగా స్వతహా అందరికి ఎట్లా వస్తుందో అట్లే మన బిడ్డని కూడా మనం తీసుకుంటాము. ఇప్పుడు మన బిడ్డ మనం ఎట్లా ఈజీగా తీసుకుంటాం, హ్యాపీగా తీసుకుంటాం అనే దాని గురించి కొద్దిగా తెలుసుకోబోతున్నాము. అప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని తీసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు. ఇటువంటి లైవ్లో చూసినప్పుడు ఇదే మళ్ళీ మనం యూట్యూబ్లో చూస్తాం, కానీ అదొక సెకండ్ ఎక్స్పీరియన్స్, ఇది ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు బాగా మనసు పెట్టి వింటాం. సో ఇప్పుడు ఉషా తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కోసం వచ్చినారు. నా పేరు ఉషా, నేను కొమ్మరిపూడి నుండి వచ్చాను. వేరే వాళ్ళు చెప్పారు మేడం దగ్గర చూపించుకోండి, ఆండాలి మేడం బాగా చూస్తారు అని చెప్తే నేను కూడా ఫోన్లో చూశాను. మేడం పేరు ఉన్నారు ఫస్ట్ లిస్ట్. అవును, ఇక్కడికి వచ్చాము. మేడం గారు చూసి 6 monthsలో నీకు పుడతారు పిల్లలు, నువ్వు బాధపడకు అని చెప్పారు. సరే, అక్కడి నుంచి స్వాతి మేడం వాళ్ళంతా వచ్చి డైట్ గురించి, కపుల్ వాకింగ్ గురించి, యోగ నిద్ర గురించి ఇవంతా చెప్పారు. అలాగే కపుల్ వాకింగ్కి బాగా వెళ్ళే వాళ్ళము, బటర్ఫ్లై ఎక్సర్సైజు ఇవంతా బాగా చేసాము. మేడం కాడికి వచ్చి టెస్టులు చేశారు. ఆ నెక్స్ట్ మంత్లో వస్తే టెస్టులు అన్నీ చేశారు. మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేశారు. అందులో బ్లాక్ అయి ఉన్నాయి 2 ట్యూబ్స్ అన్నారు. అవి క్లియర్ చేశారు. ఆ నెక్స్ట్ మంత్లో నాకు పిల్లలు కన్ఫర్మ్ అయిపోయారు. మేడం 6 months అన్నారు. నేను 3rd monthలోనే మేడం చెప్పిన ఎక్సర్సైజులు కానీ, కపుల్ వాకింగ్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళం, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేవాళ్ళము. నాకు 3rd monthలోనే కన్ఫర్మ్ అయిపోయింది. మేడం చెప్పిన డైట్ అంతా ఫాలో అయ్యాను. మేడం ఏం చెప్తే అది ఖచ్చితంగా చేసేవాళ్ళం. కన్ఫర్మ్ అయిన తర్వాత October 3rd నాకు బేబీ కన్ఫర్మ్ అవ్వాలి అని బేబీకి చెప్పుకునేదాన్ని. ఈ October 3rdకి నువ్వు వచ్చేయాలి, కన్ఫర్మ్ అవ్వాలంటే October 3rd మా పెళ్లి రోజు. అందుకే ఆ రోజే నాకు కన్ఫర్మ్ అవ్వాలి అనుకున్నాము. ఫస్ట్ నుంచి అలాగే చెప్పుకున్నాము. October 3rdకి ఇక్కడికి వచ్చాము. నాకు బేబీ కన్ఫర్మ్ అయింది అని మేడం, స్వాతి మేడం, లక్ష్మీ మేడం, ఆండాల్ మేడం గారు అందరూ చెప్పారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకా టాక్ టు బేబీ చేసాము. బాగా బేబీకి నువ్వు ఇలా ఉండాలి, బేబీ బాగా హెల్త్ బాగుండాలి అని ఏదో సంథింగ్ బేబీకి చెప్పుకుంటా నేను. మళ్ళీ 8th month వచ్చాక నార్మల్ డెలివరీ అవ్వాలి, సేఫ్గా వచ్చేయాలి, ప్లస్ నీకు ఏదన్నా ఇబ్బంది అంటే నేను సిజేరియన్కైనా పర్లేదు నాన్న అంటూ టాక్ టు బేబీ బాగా చేశాను. నార్మల్ డెలివరీ కోసం వచ్చి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ బాగా చేశాను, వాకింగ్ ఎక్కువ చేశాను, వాకింగ్ బాగా చేశాను, స్టెప్స్ దిగడం చేశాను. అవునా, నార్మల్ అయింది. సో ఎట్లా, నొప్పులు ఎక్కువ వచ్చిందా, ఓర్చుకోగలిగేవా? నొప్పి అంత ఏం అనిపించలేదు. మనం
చెప్పు. ఓకే. భరించే నొప్పే వస్తుంది. అంతేనా? ఓకే. మనకు పీరియడ్స్ ఉన్నప్పుడు నొప్పి ఉంటుంది కదా, అలాగా దాని మీద కొంచెం ఉంటుంది. అది ఈజీయే, బేబీ కోసం ఆ మాత్రం కష్టపడచ్చు. బేబీ ఈజీగా నార్మల్గా సేఫ్గా వచ్చేసింది. ఎన్నాళ్ళు అయింది డెలివరీ అయ్యి? రేపుతో 6 months. 6 months. డాక్టర్ బేబీ చూస్తే బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు. మనిషిని ఎవరినైనా చూసి ఆ అబ్బాయి సై చూస్తే నవ్వేస్తాడు, ఎవరి దగ్గరికైనా వెళ్తాడు. ఇదంతా చెప్పుకున్నావు? బేబీతో చెప్పుకున్నాను, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళాలి, హెల్త్ బాగుండాలి, నీకు జలుబు దగ్గు అదంతా రాకూడదు, అమ్మ నేర్పించకూడదు, అదంతా చెప్పాను. అలా ఇప్పటికైతే ఏం లేదు. బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు, నవ్వుతాడు, సాంగ్స్ పెడితే వింటాడు. అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాబుకి మేడం గారు చెప్పారు, దేవుడు సాంగ్ వినిపించేదాన్ని, ప్లస్ అమ్మ పాటలు కూడా వినిపించేదాన్ని. అవన్నీ వింటాడు, ఇట్టా ఇట్టా చూస్తాడు. మనం ప్లేస్ ఏదైనా మారినా పక్కింటికి వెళ్ళినా ఇదంతా చూస్తాడు, బాగా నవ్వుతాడు. బేబీ అంతా బాగుంటాడు. మేడం ఎలా చెప్పారో అలాగే చేశాను. ఫీడింగ్ నీ ఫీడింగ్? నా ఫీడింగే తీసుకుంటాడు. ఆకలి అయితేనే ఏడుస్తాడు, లేకపోతే అస్సలు ఏడవాడు. పట్టించుకోడు మేడం. సరే, ఇప్పుడు ఎవరు చెప్పి వచ్చినావు నువ్వు ఇక్కడ? అక్కడ నేను రిలయన్స్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ ఒక ఆంటీ చెప్పింది, నువ్వు ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళు, మా పాపకి అక్కడే చూపిస్తే పిల్లలు కలిగారు అని చెప్తే, మేము ఒకసారి నేను మా ఆయనకి చెప్తే ఫోన్లో చూశాడు. ఆయన ఫోన్లో చూసి ఇంకా ఆ రోజే ఇక్కడికి వచ్చేసాము. మేడం చెప్పిన ప్రకారం నాకు October 3 కన్ఫర్మ్ అయిపోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి కపుల్ వాకింగ్ ఇదంతా చేసి. కపుల్ వాకింగ్ లో నీకేం బెనిఫిట్ అనిపించింది? అంటే హ్యాపీగా ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటా అలా నడిచేవాళ్ళు. అంటే ఇప్పుడు బాధలో ఉన్నాం కదా, మాకు పిల్లలు లేరు, అదంతా ఉండింది. కానీ ఇక్కడ ఇచ్చిన ధైర్యం వల్ల అదంతా మర్చిపోయి హ్యాపీగా మాట్లాడుకుంటూ యోగ నిద్ర గురించి ఇవి చెప్పుకుంటా నడిచేవాళ్ళం మేడం. ఎంతసేపు? మేము 5కి వెళ్ళేవాళ్ళం మేడం, 8కి వచ్చేవాళ్ళం మేడం. అవునా? అంతసేపు నడిచాం. మళ్ళీ 8 వాక్ చేసేవాళ్ళము. అక్కడే చిల్డ్రన్స్ పార్క్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం మేడం. ఇక్కడ పిల్లలు స్కేటింగ్ చేస్తా అదంతా చూసుకుంటా, వాకింగ్ చేసుకుంటా, 8 వాక్ అంతా అక్కడ టైం బాగా గడిచింది మేడం. అక్కడ ఒకరి విషయాలు ఒకరు అర్థం చేసుకుని బాగున్నాం. అంతకు ముందు అట్లా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం కానీ అంటే టైం ఉండేది కదా మేడం, డ్యూటీలకి వెళ్ళాం, పొద్దున్నే వెళ్ళాం, మళ్ళీ నైట్లో వచ్చేయాలని. అంతే కదా. వాకింగ్కి వెళ్ళాక బాగా మాట్లాడుకున్నాం పిల్లల గురించి, అదంతా దిగులు పడద్దు, నలుగురు 4 రకాలుగా అనేవాళ్ళు మేడం. అవంతా నువ్వేం పట్టించుకోవద్దు, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, మేడం గారు చెప్పారు కదా, నువ్వు 3rd month లోనే కన్ఫర్మ్ అయిపోతావు, నువ్వు భయపడబాకు అని చెప్పిన బాగా చెప్పేవాళ్ళు మేడం. నైట్లలో అయితే వచ్చి పొట్ట పైన చేసి, నాన్న నువ్వు వచ్చి అమ్మ వర్క్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు, నువ్వు వచ్చేసావంటే అమ్మ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటది అంట చెప్పేవాళ్ళు మేడం. అలా డైలీ చెప్పేవాళ్ళు మేడం. అంటే మీకు అనిపించలేదా బిడ్డ వచ్చిన తర్వాతనే బిడ్డని మాట్లాడాలి, రాకముందే పిలవడం ఏంటి అని అనిపించలా మేడం? మీరు చెప్పారు మేడం, నాకు బాగా నమ్మకం వచ్చింది. ఏమని? మిమ్మల్ని చూస్తే పెద్దవారు, ఖచ్చితంగా చాలా ఫోన్లో కూడా చాలా చూసారు, చెప్తే ఏమవుతుంది, వాళ్ళు చెప్తే వింటే వచ్చేస్తాడు కదా, చెప్పేదే కదా మన బాధ్యత అని చెప్పాను మేడం. అలా డైలీ నేను వర్క్ చేసుకుంటా కూడా చెప్పుకుంటా ఉండేదాన్ని మేడం. వంట చేసుకుంటా అలా చేసుకుంటా చెప్తా ఉండేది, చెప్తా ఉన్నాను. October 3 రావడం నాకు అది హ్యాపీ అనిపించింది. ఎట్లా అక్కడే నమ్మాను మేడం, టాక్టూ బేబీ కదా. October 3 మీ పెళ్లి రోజు అనుకున్నాము, కానీ ఇట్లా వచ్చాను. 6 months మీరు కన్ఫర్మ్ అయిపోద్ది, మీకు వస్తుంది అని చెప్పారు. మేమిద్దరం వండుకొని 6 months కాదు, నాకు October 3 మన పెళ్లి రోజు కన్ఫర్మ్ అవ్వాలి, దానికి నేనేం చేయాలి చెప్పు అంటే ఆయన నిద్ర లేయడం, నైట్లలో యోగ నిద్ర పెట్టేవాళ్ళు, అది అట్లాగే పడుకొని నిద్రపోయేవాళ్ళం మేడం. మళ్ళీ మార్నింగ్ 5కి లేసేట 4:30కి అట్లా వేస్తాము, 6 గంట యోగ నిద్ర అయినేవాళ్ళం. మళ్ళీ 5కి లేసి మళ్ళీ వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అలా ఆయన నన్ను బాగా మోటివేట్ చేశారు.
ఇక్కడ కదా? స్వాతి మేడం గాని లక్ష్మి మేడం పేర్లు తెలియదు ప్రతి అవును. ఒక్క స్టాఫ్ అసలు ప్లస్ ఇక్కడ ముందు రావడము గుడి ఉన్నట్టు ఉంటది కింద ఓకే. అక్కడే అనిపించేస్తుంది ఖచ్చితంగా మనకి పిల్లలు వచ్చేస్తారు ఓకే. బాధపడలేదు ఓకే. అనిపించేస్తుంది కింద రావడమే. ఇప్పుడు అంతకుముందు 6 ఏళ్ళు నీకు బిడ్డలు లేదు కదా, 5 years 5 years లేదు. అప్పుడు నువ్వు పీరియడ్స్ రెగ్యులరా రెగ్యులర్ మేడం. రెగ్యులర్? థైరాయిడ్ కూడా ఉండింది నాకు. థైరాయిడ్ ఉన్నా కూడా పిల్లలు పుట్టరు అది ఇది అని పక్కన వాళ్ళు అంటా ఉన్నారు. మేము విని ఏడ్చేదాన్ని, రోజు ఏడ్చుకునేదాన్ని ఇంక పుట్టరేమో నా పరిస్థితి ఇంతేనేమో అని. అవున తర్వాత మా ఆంటీ చెప్పాక ఇక్కడికి వెళ్ళి చూపించుకో ఖచ్చితంగా పుడతారు. అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకొని ఉండుంటావు కదా? వెళ్ళాను మేడం, కానీ అక్కడ నాకు నమ్మకం కుదరలేదు మేడం. పోయిన రోజే కుదరలేదు మేడం. ఓకే. టెస్ట్లు ఒక్క దగ్గరే పోయినావా, 2-3 దగ్గర ఒక్క దగ్గరికి పోయినావు? టెస్ట్లు అన్ని చేయించుంటారు కదా? చేపిలేదు మేడం. ఆ రోజు వెళ్ళాను, థైరాయిడ్ టెస్ట్ చేశారు అంతే. ఎందుకో నమ్మకం కుదరలేదు మేడం, ఆగిపోయాను. ఇంకొద్దు అంటే మా ఆయనకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే ఇంకా ఆగిపోయాను మేడం. ఓకే. 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 సో మామూలుగానే జనరల్ గా కూడా మీ ఆయన నీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు 5 ఏళ్ళు రాలేదని నీ మీద తిట్టడం గానీ, అరవడం గానీ, తీసుకోవడం గానీ అలాంటివి ఏం చేయలేదు. నువ్వు బాధపడకు, వాళ్ళంటే నువ్వేనా బాధపడేది, నేను అనాలి నువ్వు బాధపడాలి, మనకు ఖచ్చితంగా వస్తారు, మనం ఏమి ఎవరికి ఏ ప్రాబ్లం చేయలేదు, ఖచ్చితంగా మనకు పుడతారు, నువ్వు బాధపడకని బాగా చెప్పేవాళ్ళు. అప్పుడు నీకు ఒక ధైర్యం వచ్చింది? అవును మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసాక నాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు చెప్పడం 6 months లోనికి పిల్లలు వచ్చేస్తారు అనేసి. మళ్ళీ మేమిద్దరం అనుకోవడం మనకు October 3 ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వాలి అనుకున్నాం. ఒకవేళ అట్లా అనుకున్నావు, ఒకవేళ అప్పుడు October 3 కాకపోతే ఎట్లా అనే డౌట్ వచ్చేదా? రాలేదు మేడం. ఎందుకని? టాక్ టు బేబీ చేస్తే వచ్చేస్తుంది అన్నారు కదా మేడం. అవును. దానికి వీడియోస్ ఏమైనా చూసినావా? అక్క చూసాను మేడం, చాలా చూసాను. నాకు బాగా అక్క గుర్తుంది మేడం. ఆ అక్కకైతే 30 years 35 years. ఆ అక్కకి 13 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబు ఎందువల్ల చనిపోయాడు. మళ్ళీ ఆ అక్కోళ్ళు బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చారు. మేడం గారు ట్రీట్మెంట్ తీసుకున్నాక అక్కకు కూడా 2 టెస్టులు బ్లాక్ అయ్యి ఉన్నాయి అన్నారు. అప్పుడు మేడం క్లియర్ చేసాక మళ్ళీ అక్కకి ఆ మంత్ లోనే కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ అక్క ఫస్ట్ నుంచి టాక్ టు బేబీ అనుకునే వాళ్ళు, మాకు మళ్ళీ మా బాబే పుట్టాలి, మా బాబే రావాలి అని అనుకున్నారు. అలా ఆ అక్కకి బాబే పుట్టాడు. నేను కూడా మీలాగే అక్కడ కూర్చొని ఉన్నాను. ఆ రోజు నువ్వు వచ్చినావు. అవునా, అక్క చెప్తా ఉంది నాకు నా బాబే పుట్టాడు, అంతా వాళ్ళలాగే ఉన్నాడు అని చెప్పడం వల్ల నేను గట్టిగా అక్కడ నమ్మేశాను. ఓకే. ఓకే. అందుకని నువ్వు నీ బిడ్డని అక్కడ ఆ రోజు నా మైండ్ లో అక్క మాటలు బాగా ఫిక్స్ అయిపోయాయి అసలు. మంచిది. సో నీకు ప్రెగ్నెన్సీ రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఇంకొకసారి ఆ కారణం వరకే చెప్పు. కపుల్ వాకింగ్, 8 వాకింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, డయట్ నువ్వు తీసుకునేటప్పుడు మొత్తం తీసుకున్నాను మేడం. ఇది కొత్తగా కదా ఉంది, మనకు అలవాటు లేదు కదా, ఇదంతా చెయ్యాలా? నాకు అనిపించలేదు మేడం. ముందు బేబీ కావాలి, తర్వాతే నా ఫుడ్ గురించి అనుకున్నాను మేడం. ఓకే. మేడం గారు ఇక్కడ ఉండే స్టాఫ్ చెప్పారు మేడం, ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ టైం తీసుకోవాలి. ఏమేమి తీసుకున్నావు? ఫ్రూట్స్ గింజలు, ఫ్రూట్స్. ఏమేమి ఫ్రూట్స్ నీకు ఇష్టంగా తిన్నావు? అన్ని తిన్నావా? 1-2 రెగ్యులర్ గా తిన్నావా? మేడం, డైలీ ఒక యాపిల్, దానిమ్మ, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్. మార్నింగ్ టిఫిన్ తినేదాన్ని కాదు మేడం. ఫ్రూట్స్ గింజలు, ఫ్రూట్ తినేసి బీట్రూట్ జ్యూస్ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోయేది మేడం. అలాగే డైలీ అలా చేశాను. నైట్ లో వచ్చి టిఫిన్ తినేదాన్ని, మధ్యాహ్నం మాత్రమే భోజనం చేశాను అంతే మేడం. సో ఈ మొలకలు తిన్నావా? అవే మేడం, అవి తినేసి జ్యూస్ తాగేసి వెళ్ళిపోయేదండి మేడం. సో అదంతా కష్టం కదా, అలవాటు లేదు కదా? లేదు మేడం, కానీ బేబీ వస్తున్నాడంటే ఫుడ్ తర్వాత చూసుకోవచ్చు. అంతేనా? ముందు బేబీ కదా మేడం.
వాడి హెల్త్ బాగుండాలి, ముందు వచ్చేది కాదు. వచ్చేది. ఓకే ఓకే అంతే కదా. షుగర్ కూడా వచ్చింది నాకు 8th మంత్లో. అది ఏం కాలేదు, తగ్గిపోయింది. ఓకే అలా ప్రెగ్నెన్సీలో వస్తుందంట, ఓకే కానీ తగ్గిపోయింది. ఈ రోజే షుగర్ టెస్ట్ కూడా చేసి వచ్చాను. ఓకే ఓకే సరేమ్మా. ఓకే సరే మేడం చెప్పినట్టు చేసుకోండి, ఖచ్చితంగా మీకు పుట్టేస్తారు. అంతే కదా. ఓకే కానీ నువ్వు గట్టిగా అనుకోవడం, ఎందుకంటే గీతాంజలి అని ఆమె తిరుపతి అవతల చిత్తూరు సైడ్ మేడం, చిత్తూరు సైడ్ మా ఊరు సైడ్. 885 ఆమె వీడియో నంబర్. 18 years బాబు చనిపోయిన తర్వాత ఎట్లా ఆమె ఆ బిడ్డ కోసం గట్టిగా అనుకోవడం, అదంతా లైవ్లో చూసినప్పుడే మనకి, వీడియో కూడా ఓకే ఇదేం లేదు, కానీ వీడియో చూసినా రిపీటెడ్గా చూసినప్పుడే మనం కనెక్ట్ అయిపోతాం వాళ్ళతో. సో ఆ ఒక్కది చూసిన తర్వాత బిడ్డ రాకముందే బిడ్డని పిలుచుకోవడం, తర్వాత ఈ డేట్కి రావాలి, అందరికీ అట్లా ఉండాలి అని నేను చెప్పను. వాళ్ళకి ఇది డేట్ అనేది ఒకరు చెప్పి వచ్చేది కాదు, మన లోపల నుంచి ఎప్పుడు ఆ ఇంటెన్షన్ స్ట్రాంగ్గా వస్తుందో దానికి మనం ఫిక్స్ అయిపోతాం. సో అట్లా ఇది వచ్చిన 3 months కంతా ఇంత స్ట్రాంగ్గా, అంటే ఎట్లా ఉంటుందంటే, ఎందుకు లేట్ అవుతుంది చాలా మంది కంటే, మెంటలీ నాట్ ప్రిపేర్డ్. డైట్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ మనకి చాలా ఎక్స్క్యూజెస్, అలవాటు లేదు అనేది ఫస్ట్. మెల్లగా అలవాటు అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు బాగా వాళ్ళు కానీ స్ట్రాంగ్గా ఫిజికల్ మెంటల్ ప్రిపరేషన్ అయితే ఇంతే 3 monthsలో వచ్చేస్తుంది. అది రాగానే ఫస్టే అది ప్రిపరేషన్ కానీ ఉండింటే వచ్చేస్తుంది. ఇంత లేట్ అయింది కదా కాబట్టి నాకు కష్టం కాదు, ఏ టైం అయినా ఈ మైండ్ సెట్ అనేది మార్చుకోవచ్చు. థ్యాంక్స్ ఉషా, చాలా సంతోషం.